మరి కూడి వచ్చినటువంటి ప్రభు బిడ్డలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. అలాగే యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలకు కూడా ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్దాం. అలాగే కొన్ని వీడియోల్లో కరెంట్ లేదు 2 వారాలు, అందుకని మైక్ కూడా కరెంట్ లేదు. ఇదేమో చిన్న బాక్స్, ఇది కూడా రన్నింగ్ లేదు. మాట కొన్ని అర్థం ఒక వచ్చుంటాయి. మీరు బాగా గమనించండి, ప్రార్థనలు పెట్టండి. మైక్ సెట్ కొరకు, మందిరం కొరకు యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలు కూడా ప్రార్థించండి. దేవుడు కావలసిన సమస్తమును మనకు ఏర్పరచునుగాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. నిర్గమాకాండము ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. హల్లెలూయా. ఆ ఒక పొద నడిపిన అగ్ని జ్వాలమైన యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచెదను అనుకొనెను. హల్లెలూయా. ఇక్కడ మూలవాక్యం నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనములో ఉన్నది. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మంద మేపుచు. అరణ్యం అవతల ఉన్నాడు. ముందు అతను ఎక్కడున్నాడు? అరణ్యము యువతలాకి వచ్చాడు. దేవుడు పర్వతం కాడికి వచ్చాడు. దేవుడు పర్వతం కాడికి రాకముందు ఎక్కడున్నాడు? అవతల అరణ్యం తనేసుకున్న క్రమంలో అంటే అరణ్యం అవతల అంటే దేవుని మందిరానికి ఇటుపక్క. దేవుని మందిరం దగ్గరికి వెళ్ళకపోతే కొంతమందికి మాటలు రావు. దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళితే దేవుడు మాట్లాడతాడు. దేవుని మందిరానికి యువతలు ఉన్నప్పుడు ఏమిటంటే సమస్యలు, ఒత్తిళ్ళు, అనారోగ్య సమస్యలు, ఇలా అనేక రకమైనవన్నీ ఉంటాయి. అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి. అనేక రకమైన సమస్యలు ఘోరంగా మనం చాలా మందితో మాట్లాడతాం కదా. ప్రార్థనలకి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమందిని మాట్లాడతాం. ఏమంటావు? అయ్యా నీకు రక్షణ చూపిస్తున్నాడు, రక్షణ తీసుకో అంటే వాళ్ళు ఏమంటారు? చూద్దాంలే, సమయం ఉందలే, ఇలా మాట్లాడతారు. చూద్దాంలే, సమయం ఉందిలే అంటే వానికి ఇంకా వాడు శ్రమ, వాడికి తెలియట్లా, వాడు అదే అనుభూతిలో ఉన్నాడు. లూకాసు వార్తలో ఒక మాట ఉంది. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నదని నేనైతే ఇక్కడ. హల్లెలూయా. ఈడు తండ్రితో ఉన్నప్పుడు బాగున్నాడు, ఎందుకంటే వాళ్ళ తండ్రి ధనవంతుడు, పేదవాడు కాదు. అనేకులకు ఆహారం పెట్టువాడు. వీడిలో గర్విష్ఠతనం పెరిగిపోయి
అహంకార స్వభావం పెరిగిపోయి వీడు సపరేట్ అయిపోయాడు. వీడు దేవుడు పర్వతం దగ్గర నుండి దాటిపోయాడు. వీడు దేవుడు పర్వతం దగ్గరికి మోసే వస్తే ఈ పర్వతం కాడి నుండి దేవుడు తండ్రి దగ్గర నుండి తిరిగిపోయాడు. ఇకలోక సంబంధులు కూడా అంతే, ఆత్మీయ తండ్రిని వదిలేసి వెళ్ళిపోతారు. సంఘంలో ఎంతమంది ఉన్నారు? అందరూ అన్ని సంఘాలు ఉంటారు. ఆయన పెరిగే కొద్ది చూసుకుంటాడు. పెరిగే వాళ్ళు చేసేదే ఉంది, ఇబ్బంది పెడతా ఉంటారు. ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎంతవరకు పాకులాడతాడు. నీకు ఇసుకొచ్చింది. సేవకుల ఓర్పు మీకు తెలీదు, చాలా ఓర్పు ఉంటాడు. కానీ ఓర్పు ఏమైందంటే ఆయన ఓర్పు ఇంక తిరగలేక ఈ 10 దినం మీకు ఇంతేలే వదిలేసి, కేవలం మార్పు లేదు, ప్రార్థన సహవాసం లేదు, నడిపింపు లేదు, అన్నిటికీ మానేయటమే. చిన్నదానికి పెద్దదానికి సంఘాల్లో గొడవలు ఇలా అన్నీ పెట్టుకొని వదిలేస్తాడు. పోతే పోయారులే, ఒకళ్ళ వల్ల సంఘం కూడా పాడైద్ది అని వదిలేస్తాడు. కొత్త వారిని చూసినప్పుడు మళ్ళీ ఆనందపడతా ఉంటాడు. పాతవాడు పోయాడన్న బాధ మాత్రం జీవితాంతం తనలో ఉంటుంది. ఎందుకంటే వాడిని నడిపించేవాడు, క్రమం నేర్పించాడు. వాడేమో దారి తప్పిపోయాడు. వాడు సంఘాన్ని నీడిపోయాడు కాదు, సంఘం నుండి బయటికి పోవడం అంటే దారి తప్పిపోవటమే. తిండి కూడా లేక వల్లబట్టించే రోజులు వస్తాయి అని అర్థం. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? అప్పుడేమో మాట్లాడటానికి సిగ్గు మొహమాటం అయినా కానీ వీళ్ళు గరిష్టతనం పోదు. వీడికి అన్నీ పోయినాయి. మా తండ్రి ఇంటిలో పనివారు అందరూ కూడా ఎవ్వరు కూడా ఆకలితో ఉంటారు. హాయిగా ఆహారం దొరికింది, శ్రేష్టంగా ఉంటుంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చితినే అని వీడు తెలుసుకున్నాడు. అనందమవుతలో ఉండే శ్రమలు. మనం దేవుడు పర్వతానికి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఇబ్బందులే. ఒకప్పుడు దేవుడి దగ్గరికి రాకముందు నేను కూడా అంతే. అరణ్యం యువతల తాగుడు, పనులు, అయ్యి ఉపయోగమేమీ లేదు. ఎన్నో తిరిగాం, చేసాం, స్నేహాలు, వివరాలు, పాపాలు, నేరాలు అన్నట్టు లోకంలో ఉంటే అన్నీ అయ్యే. పిచ్చి మాటలు, పిచ్చి సంబంధాలు, అక్రమ సంబంధాలు, ఇలా అనేకమైన వాటిలో ఒక్కొక్క దాంట్లో కూరుకుపోయిన వాళ్ళు ఉంటారు. ఈ కూరుకుపోయిన వాడికి ఈ కంటి కనపడదు, చెవి వినపడదు. ఎందుకంటే సాతానగాడు వాడిని అలా భ్రమ చేస్తాడు. ఈ ఇకలోకమైన దేవదూత అనగా సాతానగాడు వారికి గుడ్డితనము కలుగు చేశాను అని పరిశుద్ధ గ్రంథం నుండి మీకు ఒక వారం చదివించాను వాక్యం. వారికి గుడ్డితనం కలుగు చేసిందంట. ఎంత చెప్పినానో వాక్యము వారికి కనపడదు. ఎందుకంటే గుడ్డితనం, గర్విష్ఠతనం. ఏముందిలే తీ కాదు. పైన ఒక ఆయన ఉన్నాడు, తీస్తాడు ఒక రోజు. మోసే కూడా ఒకప్పుడు అట్లాగే ఉన్నాడు. పర్వతం దగ్గరికి వెళ్ళిన వాడు చూచుతా అసలు ఏమిటా అని దేవుడు పర్వతాన్ని ఎక్కాడు. ఇల్లు చూసొద్దామని. చూడకముందు మోసే పరిస్థితి కూడా అంతే. ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు. తన పుట్టుక కాడి నుండే అన్ని వింతలు జరిగాయి. పుట్టుక కాడి నుండి తల్లిని వేరు చేశారు. రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒక పిల్లని చంపివేయమన్నప్పుడు మోసేని తల్లి తప్పించింది. మోసే తల్లి కాడ పెరగలేదు. రాజు ఆజ్ఞించిన రాజు కూతురు దగ్గరే పెరిగాడు. హల్లెలూయా. మళ్ళీ అక్కడ తెలుసుకున్నాడు, బయటకు వచ్చాడు. అసలు నా వాళ్ళు ఎవరు అని తెలుసుకున్నాడు. తిరుగుతున్నాడు. జ్ఞానము సరిపోవట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోయాడు. పర్వతానికి అవతలానికి వెళ్ళాడు, ఎట్టకేలకి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే, ఇప్పుడు యువతలు ఉంటే సమస్యలు, బాధలు, అప్పులు ఇన్ని ఉన్నాయన్నావు కదా. సరే, దేవుడి పర్వతం అంటే దేవుడిని తెలుసుకుంటాం, దేవుడి మందిరంలోకి వస్తాం, బాప్తీసం తీసుకుంటాం. ఉపయోగం ఏందంటాం మేము? ఉపయోగం ఏంటంటే నువ్వు అవతల ఉన్నప్పుడు ఎన్నో రోగాలు, సమస్యలు, నిందలు, అప్పులు, ఏది కూడా నిన్ను ఏది తీయలేదు. ఎవరు కూడా నిన్ను ఓదార్చలేరు. వాళ్ళ ఓదార్పు కొంతవరకే. ఎందుకంటే లూసిఫర్ గాడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు నిన్ను అడ్డేస్తాడు. చూడు, మార్కు సువార్త చూడు. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి,
సాతానా నా వెనుకకు పొమ్ము. ఎవరు వైపు చూసి చెప్పాడు ఈ మాట? ఎవరి వైపు? సాతాను ఉందా? ఎవరు కాడ ఉంది? సేవకుడి కాడ ఉందా, లేకపోతే సేవకుడి దగ్గర ఉన్న వాళ్ళ కాడ ఉందా? ఇప్పుడు మరి శిష్యులు ఎవరు? మీరా నేనా? గురువు ఎవరు? ఎవరి కాడ సాతాను ఉంది? ఎవరు నేను గద్దీయాలా? మమ్మల్ని గద్దీ వెళ్ళిపోతా ఉన్నాను చేతులు అట్టండి. మీరు ఎత్తినా వెళ్ళిపోతానన్నా నేను గద్దెస్తాను. మొహమాటం ఏమీ లేదు. స్వయాన నేనే గులాబ్ పూలు బంతి పూలు మాల కూడా వేసి సాగనంపిస్తా. మీలాంటి వారు నేను మాకు ఉపయోగం లేదు. కమాన్ అవుట్ ఆఫ్ బయటికి పోండి అంట. మిమ్మల్ని చూసి ఇంకో వాళ్ళు కూడా చెడిపోతారు. ఎందుకంట ఇక్కడ సాతానుగా శిష్యులు గద్దించాడు లేదా? ఎవరు గద్దించాడు? చదువమ్మా. సాతానా నా వెనుకకు బొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపనవాని. మనుషుల సంబంధులు. తిమోతికి రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట అదే. ముసలమ్మ ముచ్చట్లో విసర్జించి దైవ భక్తి విషయంలో నిన్ను నీవే నన్ను కలుసుకో, సాధన చేయి. మోకాళ్ళే నేను మాట్లాడతా. మోకాళ్ళు ప్రతి మోకవాళ్ళు, ప్రతి ఒక్క మోకాళ్ళు యేసు నామములో వంగును గాక అని. మరి మోకాళ్ళు ఎంతమంది ఉంచుతున్నారు? ఇప్పుడు సాతాను ఎవరిలో ఉంది? మరి మీరే గుర్తు తెచ్చుకోండి. సాతాను ఎవరిలో ఉంది? మోకాళ్ళు ఇయ్యాలా, దేవుణ్ణి కలుసుకోవాలా, దేవుడితో నడిస్తే. దేవుడితో నడిచిన శిష్యుల దగ్గర మెయిన్ అసలు దేవుడి ఇష్టడైన పేతురునే గద్దించాడు. సాతానా నా వెనక్కి వెళ్ళిపో, నువ్వు లోకం గురించి ఆలోచిస్తున్నావు, దేవుడు పరలోక రాజ్య సంబంధం గురించి ఆలోచించట్లా. మనుషులు ఆలోచించినట్టు కాదు, నువ్వు ఉంది నాతో. పేతురా, సాతానికి త్రోవ ఇయ్యవద్దు అన్నాడు. అరణ్యం అవతల త్రోవ తప్పుతారు, కానీ నువ్వు అరణ్యం దాటి దేవుని పర్వతానికి ఎక్కితే త్రోవలోకి వస్తావు. అనారోగ్యంతో ఉన్నావా? అనారోగ్యం నుండి విడుదల నిజంగా వచ్చిందా పాస్టర్ గారు? వచ్చింది. నువ్వు వచ్చింది ఎక్కడికి? దేవుని పర్వతము మీదకి ఎక్కితివి. చూడు కావాలంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. కొట్టు చప్పట్లో. ఆరోగ్యం వచ్చిందా? నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. కోల్పోయిన బలమును మరలా పొందుకుంటారు. ఎక్కడికి వస్తే? దేవుడి దగ్గరికి. దేవునితో కలిసి ఉంటే, దేవుని బాటలో నడిస్తే ఆరోగ్య క్రమం వచ్చింది. కొంతమందికి మనం ఎన్ని చెప్పినా కానీ ఏంటో వాళ్ళు ఉన్న సమస్యలను బట్టే చూస్తారు. ఎంతో మందికి వెళ్తాం, ఎంతో మందికి ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళు క్షీణించుకుపోయిన విధానం, అప్పులు పాలైన విధానం. ఎందుకు? మన సంఘంలో ఆ తల్లి కూడా చూస్తుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ విధానం. వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా వింటారా? వింటారా? ఏంటో ఎందుకు? ఇక వాళ్ళు అనుకున్నది, వాళ్ళ ఆలోచనలో ఉన్నది, వాళ్ళకు ఉన్నది వాళ్ళు చూస్తారు. కానీ దేవుడు మాటలు వాళ్ళకి అర్థం కావు, వినపడవు. అది ఒక లోపల లోతుగా వెళ్ళి అనారోగ్య సమస్య ఉన్నవాడే కాదు, లోపల పడిపోయినవాడే కాదు, దేవుడు పర్వతం ఎక్కిన బిడ్డలు కూడా ఉన్నారు. కొంతమంది క్రమం వచ్చిన, అలజడు వచ్చిన దేవుణ్ణి వదిలేస్తారు, ప్రార్థన మానేస్తారు. ఇక దోషంలో ఎవరిని దూషిస్తున్నారు? దేవుని దూషిస్తారు, సంఘాన్ని దూషిస్తారు. ఇజ్రాయేలు అట్టాగే దూషించారు. పెద్దానికి అట్ట దూషించారనే వాళ్ళని తీసేసాడు దేవుడు. ఇజ్రాయేలు కాదు మమ్మల్ని నమ్మింది అని మన కాడికి వచ్చాడు. నమ్మిన వారం మనము.
అందుకే మన కొరకు ఆయన ప్రత్యేకంగా ప్రాణమును పెట్టాడు, రక్తమును చిందించాడు. ఆ రక్తం ద్వారా క్రియగా మనల్ని మూల్యాన్ని చెల్లించి, ధనము చెల్లించి, ఆయన అమూల్యమైన రక్తంతో మనందరినీ స్వయంగా కొన్నాడు. ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్య వారసులుగా మనల్ని చేశాడు. అట్లా చేసినప్పుడు మనకెందుకు లోపాలు ఉంటాయి? మనకు లోపాలు ఉంటాయా? చూడండి, ఆది కాండము 26వ అధ్యాయము, ఆది కాండము 26వ అధ్యాయము 12-13 వచనాలు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఆ మనుషుడు ఎంత వాడయ్యాడు? అంత ముందు అంటే లేదనేగా, తనకు సమస్యలు ఎదురొచ్చినాయి. అతను ఎవరు? దేవుడి చేత ఆశీర్వదించబడ్డవాడు, దేవుడు కృపతో పొందుకొని అబ్రహాముకి దయచేయబడేవాడైన ఇస్సాకు. అబ్రహాము వాగ్దానం, దేవుడు వాగ్దానం ద్వారా పుట్టినవాడు, జన్మించిన వాడు ఇస్సాకు. అట్టాటి ఇస్సాకే కొన్ని సమయాలు శ్రమలు తప్ప ఎక్కడైతే అక్కడ ఈ రోజు వస్తున్నారు. నువ్వు గుంతలు తోటాకి వెళ్ళలేదు, నువ్వు బాగుంది ఇలాగ వెళ్ళలేదు, పారిపో, నువ్వు ఇంకో ప్రాంతానికి వెళ్ళేది మా ప్రాంతం అంటున్నారు. చదవండి, బైబుల్ ఇంటికి వెళ్ళాక చదవండి. ఇప్పుడు ఎక్కడ చదవబాకండి, నా మొహాలు చూడండి అర్థమైంది. ఇంటికి వెళ్ళాక మాత్రం చదవబాకండి. ఇంటికి వెళ్ళాక చదివితే అర్థమైంది మన దేశం, మన పరిస్థితి ఏంటి, అసలు మనం ఎలా ఉంటున్నాం, దేనికోసం పాగులాడుతున్నాం. పాగులాడే దాంట్లో నువ్వు ఫలించగలవా? కింద పడిపోతావా? మధ్యలోనే పడిపోయినప్పుడు చూడటం కాదు, పడిపోకముందే పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. పడిపోకుండా ఉండటకు మార్గము నేనే, మార్గము నేనే, సత్యము నేనే, జీవము అని చెప్పిన యేసు నీతో ఉన్నాడని గమనించు. భయపడకో, స్థిరమైన పునాది వాడు ఆయన. ఆ పునాదిలో నువ్వు ఉండినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా బహుగా విస్తరించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు. అతడు మిక్కిలి గొప్పవాడుగా క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు. ఎలా అంట? క్రమక్రమముగా అంటే కొద్దిగా. ఈ సమయంలో ఇంత, ఈ సమయంలో అంతా ఒకేసారి మొత్తం ఈడు మన వాళ్ళకి మొత్తం ఒకేసారి మొత్తం మూట వాటేసుకొని మెల్ల వేసుకోవాలి. అట్ట ఆశ ఏమి రావు. నువ్వు దేవుడి క్రమంలో నడిస్తే నీకు ఒక క్రమం, ఆ క్రమంలో క్రమబద్ధంగా నీకు మొత్తం చివరికి మొత్తం ఇచ్చిన నువ్వు ధనం వైపు చూడవు. ఇప్పుడు దేవుడితోనే ఉంటావు. ఎందుకంటే ఈ ధనం నీకు అసహ్యం పుట్టింది. ఈ ధనం వల్ల ఉపయోగం ఏమీ లేదు అని దేవుడు తెలిపిస్తాడు. పేతురును గద్దించింది అందుకే లోకాసు వార్తలు. సాధారణ ఈ లోకమైన మనస్కరములు అంటే ఈ లోక సంబంధమైన వాటి కొరకు విచారణ చేస్తున్నావు, కానీ దేవుని సంబంధం పరలోక రాజ్యం కొరకు విచారణ చేస్తుంటివా? చేయదు. ఇప్పుడు వైట్ రైస్ వండాలా 2 కిలోలు అన్నావు అనుకో. వైట్ రైస్ వండాలంటే ఏం చేస్తారు? 2 కిలోలు వండాలంటే ఏం కావాలా? ఏం కావాలి చెప్పండి. ఏంది వంటలు కావా? వండేస్తారు కదా. అన్నం ఇస్తే రైస్ ఇచ్చామనుకో 2 కిలోలు అన్నం వండుతారుగా. సరే, 2 కిలోలు అన్నం ఇస్తా, బియ్యం ఇస్తా, వండేస్తారు. 2 కిలోలు బియ్యమే ఇస్తాను, ఇంకేమి పొలా వండుతారా? నీళ్లు పొయ్యి రైస్ ఉన్నాయిగా, ఎందుకు వంటరు? ఏం కావాలి? మరి నీళ్ళు కావాల్సింది ఉన్న మసాలా. దేవుడు చెప్పిన ఆ ప్రార్థన, తగ్గింపు, జీవితం, వెనుకువ, అనుకువ నీకుందా? నీకుంటే ఇస్సాకులాగా దేశమందున్నవాడు ఇస్సాకు 100 పంట ఫలించినట్టు, కోసినట్టు నీవు దేవుడి క్రమంలో ఉన్న ఎడల 100 ఇక నువ్వు ఫలిస్తావు. 100 ఫలిస్తావు. ఆశీర్వాదంగా ఆయన నడిపించగల దేవుడు, బలవంతుడు, నిత్యవంతుడు, సామర్థ్యం కలిగిన వాడు. ఆయనకి మించినది, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అది మాట నువ్వు నమ్మితే నీకు
అసలు మీకు సాధ్యం కానిది ఏది లేదని మిమ్మల్ని అంటాడు. మీ సాధ్యం చెప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. అది మీకు అసాధ్యమైనది ఏది లేదు, మీరు సమర్థము సాధించగల బిడ్డలు నా బిడ్డలు అంటారు. రాజు ఉన్నాడు, రాజు అన్ని దేశాలని పరిపాలించలేదా రాజు అనేది. ఆ రాజును చూస్తే భయం ఎందుకు? ఆ రాజు అన్నిటిలోనూ శక్తిమంతుడు, జ్ఞానవంతుడు. ఇప్పుడు రాజు పిల్లలు తెక్కలాయ ఉంటారా అంటే డైరెక్ట్గా చెప్పకపోతే మీకు అర్థం కాదని అంటున్నాలే, నేను స్తోత్రం ఏమనుకోపాకండి. రాజు పిల్లలు తెక్కలోళ్ళు ఉంటారా? మెట్లోళ్ళు ఉంటారా? ఎర్రగంటలు ఉల్లిపాయని కందకాయని పొందినేవాళ్ళు అట్టోళ్ళు ఉంటారా? రాజు పిల్లలు ఎట్టుంటారు? అవసరమైతే రాజు కన్నా ఇంకా యుక్తిగా చిన్నప్పుడు నుండి వాళ్ళ నాన్న చూస్తున్నారు కాబట్టి సాధన వాడు 2 రెట్లు కంటం తిరిగి 4 రెట్లు కంటం తిరిగిన వాళ్ళ కావాలి. రాజు పిల్లడు కదా, అసలు రాజుగారు అబ్బాయి అంటున్నాడండి, మామూలుడు కాదు. బరిలో దిగాడంటే ఖడ్గం పట్టుకున్నాడంటే ఎంతో మందేక దెబ్బలు తగిలిన వాతలు పడినా ఏ రక్తం కారినా సరే గెలుపు మందే, ఓటమి మనకు ఉండదని చెబుతారు. ఎందుకు? రాజు పిల్లోడు అంత బాగా ఎదుగుతాడు. మరి మన దేవుడు రక్తాన్నే చిందించాడు, ప్రాణాన్ని అర్పించాడు. ఈ భూలోకమంతటిని ఆయన ఘనంగా శాశ్వతమైన కృపతో ఆయన గెలిచాడు. ఆయన గెలిచినప్పుడు ఆయన పిల్లలు ఇప్పుడు నువ్వు ఎనగడ్డ అంటే పిచ్చాస్పత్రం. నువ్వు పిచ్చోడిగా ఎవరు మీరు పిచ్చోళ్ళ? పిచ్చోళ్ళు అన్నప్పుడు ఇంకా స్తోత్రం నటి బాగండి. పిచ్చోళ్ళకి ఇంకా ఎక్కర్లా ట్రీట్మెంట్ ఉంటుంది, దేవుడే ఇస్తాడు. అక్కడ ఏమో డాక్టర్లు ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. కంగారు ఏం పడబాకండి, వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఎవ్వరికి ఎట్ట ఇవ్వాలి అట్ట కండిషన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. మరి మనం దేవుడి బిడ్డలో, రాజు బిడ్డలో, మన రాజు మన గనుడో, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అధిపతులకు భూపతులకు, సమస్త లోకములకు జీవం గల రోషం గల దేవుడు ఆయన. మరి ఆయన దగ్గర ఉన్న మనం ఎట్టుండాలి? సొచ్చు, చెమటలు, దీనులు, దరిద్రులు, నిద్రమంపులు, తిండిపోతులు, సమర్థమవుతులు మీరై ఉంటే ఆయన మమ్మల్ని గద్దెంచగా మరి నన్ను గద్దెత్తడు. ఎవరు గద్దెత్తాడు? ఎవరు గద్దెత్తాడు? సాతాన్న వెనకబడి ఎవరు గద్దించాడు? శిష్యుల్లాగా ఆడ ఉందగా, శిష్యులని పేరుతున్నని పేరు కూడా ఉందగా. మరి ఎవరు గద్దెత్తాడు? పక్కింటి వాళ్ళ, మన ఇంటి వాళ్ళ? ఎవరు కుటుంబంలో వాళ్ళు చూసుకుంటారు కానీ పక్కింటి వాళ్ళు చూస్తారా? మన ఇంట్లో మన తండ్రి మన తల్లి మనల్నే గద్దెత్తారు. పక్కింటి వాళ్ళు గద్దెరు నుండి చెప్పుకుంటారు అంతే. నువ్వు కొట్టినా, తిట్టినా, ప్రేమ చూపినా, పెట్టినా చేసేది ఎవరు? తల్లిదండ్రి. మరి మాట వినాల్సింది ఎవరిది? మరి ఎంటున్నావా? ఎండ్రో. కొంతమంది ఎంటారు, కొంతమంది ఎండ్రో. ఏడున్నప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళినప్పుడు దేవుడు అన్ని చూచువాడు, క్రమాలను చూస్తాడు. కానీ సంఘం అన్నాక, సంఘంలో చేర్చబడ్డాక, సంఘ బిడ్డలు ఎప్పుడైతే లోబడి క్రమంలో ఉంటారో వీరిలో క్రమప్రార్థన మొదలైంది. వీరు క్రమంగా ఆశీర్వాదకరంగా దేవుడు పేరట వీరు ఆశీర్వాదవచనంలో నడిపించబడతారు. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులు ఆస్వాదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా. హల్లెలూయా. యెహోవా ఆయన దేవుడు ఆస్వాదించాడు. ఆస్వాదించినప్పుడు దేవుడి బిడ్డలో బహు గొప్పగా తెచ్చారంట. అంటే నిత్యము తెచ్చారు, ఒక్కరోజే కాదు. మన వాళ్ళు ఎట్ట మా అబ్బాయి గురితే ఎట్టుకులు ఎత్తా,
అబ్బాయి పుడితే గడ్డం ఎత్తా, అబ్బాయి పుడితే సూటు కొనిపెత్తా ఎవరికి? ఈ కాదు, సంఘానికి ఏం కావాలి? ఇక్కడ వాళ్ళు తినక మిగిలింది బాగా విస్తారంగా ఉంది, అనేకులకి పంచి పెడతానికి సరిపోయిందంట. యెహోవా జనులు మందిరానికి విస్తారంగా తెచ్చారు. యెహోవా జనులు ఆడదాకెందుకు? పోయిన వారం బ్యాలెన్స్ అయిపోయింది, అది ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రూపాయి బిల్ల లేదు. నా కాడ 100 రూపాయలు ఉన్నాయి, కానుగు బాక్సులో 350 ఉన్నాయి, అది 10 రూపాయలు చిల్లరు పిల్లలు. కుమారత్త ఆమె దాచుకుందని 350 తెచ్చింది. కానుగు బాక్సులో ఎంత ఉన్నాయి? 350. ఆమె ఒక 350 ఇచ్చింది. ఎంత? నా కాడ ఒక 100 ఉన్నాయి. ఎంత ఇది? ఇజ్రాయిల్లో ఒక 100 ఇచ్చాడు. ఎంత ఇది? పేతురు కతిమ బ్యాలెన్స్ పేతురు వేసుకొని రీఛార్జ్ చేసి ఆ 900 పేతురికి ఇస్తే 980 రూపాయలు, ఆ 80 రూపాయలు పేతురు వేసుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి అసలు ఎవరు ఇట్లా పేతురే వేస్తున్నాడు డైరెక్ట్గా. రీఛార్జ్ నాకు చేస్తుంది, యూట్యూబ్ దానికి అన్నిటికీ పేతురే చేస్తున్నాడు. ప్రతిసారి 3 నెలలకు ఒకసారి పేతురే చేసేది. ఈసారి పేతురు గాడు కూడా నువ్వు అనుకుంటా, వాడు చేయలే, మర్చిపోయాడు. ఇప్పుడు మన కాడ ఏమున్నాయి? ఏమీ లేవు. ఇబ్బంది ఎన్ని పడ్డారో నాకు తెలుసు. మనం చూసిన వారికి పెట్రోల్ డబ్బులు ఉన్నాయా? చాలా జాగ్రత్తగా ఆ బండిని లాక్కొస్తుంది. ఇప్పుడు ఆడికి పోవాలంటే తిరగట్లా. దేవుడి పనికి గవిక్కి వెళ్ళాలంటే అందులో ఇంక 2 బాయిట్లా ఉంది ఖచ్చితంగా. అసలు ఇక చాలా కంగారు పడ్డ, గేటు పడి మళ్ళీ ఇటు తిరిగి అడి తిరిగి ఇది మధ్యలో ఆగిపోతే పరిస్థితి అని. టైం ఉంటే నేను నడుచుకుంటాను, పరిగెత్తుకుంటాను, అడ్డదేరులో పడేలా వచ్చేస్తాను, మొహాటం లేదు. అందులో టైం తక్కువగా ఉన్నప్పుడు నడుచుకుంటా పరిగెత్తుకుంటా పోవటానికి టైం సరిపోయిందా? ఎంత స్పీడ్గా పట్టించానంటే ఆ 150cc ఇవాళ ఉపయోగించేదాన్ని. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ బండి ఎంత సీసీ ఉందో అంత సీసీ ఇవాళ పట్టించా. జనాలు బిత్తలు చూస్తున్నారు ఆ సౌండ్కి. నేను అసలు ఆ రేపు అంత పట్టుకుని నేను ఏడకొచ్చిందా కూడా గమనించుకోవాలి బండిని. అప్పుడు చూసా మేటాకి వెళ్ళి 110 కాడ నుండి కిందకి దిగుతుంది. ఇక ఎంత స్పీడ్ మీద వచ్చానో అంత స్పీడ్లో వచ్చా. టైం అయిపోతున్నావు. దాంట్లో సినిమా కూడా అయిపోయిద్దాము. పెట్రోల్ నీకు అన్ని వివరించి చెప్పాలా, ఇప్పుడు దాకా చెప్పింది మర్చిపోతాడు. హల్లెలూయా. క్రమం ఇక్కడ. అందుకే ఆయన అంటున్నాడు, వాళ్ళు తినగా మిగిలిపోయిందంట. మిగిలిపోయిన దాన్ని ఏం చేశారు? విస్తారంగా లేని వారికి. మనం ఉన్నప్పుడు పెడతాం, లేనప్పుడు ఉన్న దాంట్లోనే నువ్వు తింటే చాలు. ఇప్పుడు మనం జరుగుతుంది అదే. దేవుడికి ప్రార్థన చేయి, యెహోవా మందిరంలో విస్తారంగా ఉండును గాక. ఏముండాలి? ధాన్యం ఉండాలి, సమృద్ధి ఉండాలి. ఎందుకు ధాన్యం? ఎందుకు సమృద్ధి? మరి నెల పెట్టేది కాదు, రోజు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ చోట అన్నం పెడుతున్నారా, నిత్యం ఉంటుంది ఆడికి పోతే అని ఆకలిగా ఉన్నవాడు ఎదురు చూడకూడదు. మొహాటం లేకుండా వచ్చి మందిరంలో ఇక్కడ అదే చూపించాడు. మీరు అందుకే ప్రార్థన శనివారము, ఆదివారము, సోమవారము మందిరం కోసమే, కేవలం పరిచర్య, సేవకులు. ఆత్మలు నశించిపోయేవారు, కొత్త ఆత్మలు బాప్తిసం పొందవలసిన వారు అందరి గురించి శనివారం, ఆదివారం, సోమవారం ప్రార్థనలు చేయండి. శనివారం, ఆదివారం, సోమవారం ఇంకొక ప్రార్థన ఉండేవాడు. కేవలం ప్రతి ఒక్కరు సంఘం కోసము, సంఘ బిడ్డల కోసము, ఆత్మీయంగా నడుపుతున్న వారి కోసము, నడిపించబడాల్సిన వారి కోసము ప్రార్థన. ఎప్పుడెప్పుడు? ఆదివారం, శనివారం, ఆదివారం, సోమవారం, ఈ 3 రోజులు ఓన్లీ సంఘం కోసం. చూడు, సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్షారసము. ఆమేన్. హల్లెలూయా.
మీరు చేసే విధానం చెప్తే ఆటోమేటిక్గా దేవుడే మాట్లాడాడు, సమృద్ధిగా ఉండును అని. సమృద్ధిగా ఉంచుతాడు ఆయన మనల్ని. నువ్వు క్రమం ముందు మనం ఏం చేయాలా? క్రమంలో నడుపుతుంటే సంఘాన్ని క్రమక్రమంగా అభివృద్ధి పరుస్తాడు. నీ సేవకుడు ఉన్న దీనస్థితి నుండి పైకి నువ్వు ఆకలితో ఉన్న రోజు ఇవాళ ఉన్నావు, మొన్న ఉన్నావు, పోయిన సంవత్సరం ఉన్నావు, వచ్చిన కానీ నీ సేవకుడు ఏ స్థితిలో ఉన్నాడో చూస్తున్నావు. ఎప్పుడు ఇదే స్థితిలో ఎన్నాళ్ళని ఉంచుతారు? నేను ప్రార్థన లేదు, సంఘం కోసం ఆరాటం లేదు, ఏమీ లేనప్పుడు మళ్ళీ మీకు ఆపద వస్తే మాత్రం ఏం చేయాలా? పాస్టర్ గారు మాకేమొచ్చింది? ఏమొచ్చింది? నేనేం చేయాలా? మోకాళ్ళు వేసి ప్రార్థన నీవేం చేస్తావు? ఆయన చేసాడులే, గంట తర్వాత నాకు గట్ట ఏదో ఒకటి చెబుతాడు, నువ్వు తిని నువ్వు కొనుక్కో. ఒకళ్ళు ప్రార్థన చేస్తారు 10 నిమిషాలు, అరగంట కూడా 10 నిమిషాలు. ఉప్పు కప్పరం నొక్క పోలిక నుండు చూడ రుచులు అంత చెబుతారు అన్నమాట. ప్రార్థన మొత్తం ఇంకా చెప్పేసేస్తారు, గబగబా చెప్పేసాను, ఇచ్చేసాను, అయిపోయింది, చేస్తున్నాము, హల్లెలూయా, అయిపోయింది, ఇంకా మొత్తం చెప్పేసి అయిపోయింది. నువ్వు చేయాల్సిన క్రమం అప్పుడు నేర్చుకోండి. ఎప్పుడు ఎలా చేయాలో చెయ్యి. ఎప్పుడు సమయం లేదు, ఈ సమయంలో ఇప్పుడు ఈ తక్షణం కావాలి. విశ్వాసంతో ప్రార్థన చేయి. ఆవగింజంత విశ్వాసం నీలో ఉండి అలా ఆ కొండను చూసి కొండను పగిలించి కిందగా తెప్పించగల ప్రార్థన పరులు మీరు అవ్వాలి. ఆ ప్రార్థన మీలో ఉండాలి. కానీ నిత్యం చేయాల్సిన ప్రార్థన దీర్ఘశాంత ప్రార్థన. పని జరిగిందాక, ఆ కార్యం అయిపోయిందాక ఆ ప్రార్థన కొనసాగుతూనే అప్పుడు ఆయన వదలనిక నన్ను ఇసుకిచ్చేస్తున్నారు, నీ దగ్గరకు వస్తాడు, నీ ఇంటిలోకి వస్తాడు. ఎవరు ఆయన? జీవం గల దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు పుట్టాడు. ఈ కొత్త పాట పాడి వదులుతాం ఆగండి, సందర్భం చాలా వచ్చాడు. ఇప్పుడు బైక్ మీద వచ్చేటప్పుడు ఆ పాట కొత్త పాట ఎట్ట పాడాను కూడా తెలియదా. రాజులకు రాజు పుట్టాడు, ప్రభువులకు ప్రభువు పుట్టాడు, నీ కొరకు నా కొరకు యేసురాజు భూమి మీదకొచ్చాడు. నీ ఇంటికొచ్చాడు. ఎవరింటికి? నీ ఇంటికొచ్చాడు. నీ ఇంటికి వచ్చినోడు ఎవరు? జీవం గల దేవుడు, నీతిపరుడు, యథార్థవంతుడు, ఆయన కాడ సమస్తము ఉన్నాయి. అది నువ్వు గుర్తుంచుకోవాలి. లిరిక్ ఉంచుకోండి. ఊరక చెప్పా పాట మనం అక్కడ పోయి మొత్తం అన్ని సక్రమం చేసి వదులుదాం. మీకు ఊరగా ఇప్పుడు వదిలిన పాట ఏందనేది తెలియడానికి చెప్పా. ఆయన యథార్థవంతుడు, నీతివంతుడు, సాక్షాత్తు జీవం గల దేవుడు, మన కొరకు భూమి మీద పుట్టినవాడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నీ ఇంటికి వచ్చాడు. ఆయన రోషం గల దేవుడు, ఆయన అడుగు నీ ఇంటిలో పెట్టాడు. ఇక నీ ఇంటికి సమస్య ఉండనే ఉండదు. ఇంటికి సమస్య ఉండదండి. సమస్య అనేది రాదు. ఎందుకంటే రావాల్సిన ఆయన నేను ఆహ్వానించావు. రావాల్సిన వాడు ఈ దినము నీ ఇంటికి వచ్చి ఉన్నాడు. అతను అడుగు పెట్టి ఉన్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టినవాడు, రక్తాన్ని చిందించినవాడు. ఆయన నిత్యుడకు తండ్రి, సమాధానకర్తమైన దేవుడు. ఆయన గుప్పెడు విప్పగా సమృద్ధి నిండుగా నీ కొట్లల్లో కూర్చబడును గాక. ద్రాక్షారసము నీ ఇంట పొంగి పొర్లును గాక. చూడండి 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చూడండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. ఇది నాకు విన్నారు కదా. ఎప్పుడు ఇది? దేవుడు నీ ఇంత, నువ్వు దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు నీ దేహం నాకేం కలిగిద్ది? ఆరోగ్యము. ఏందో ఏం ఆరోగ్యమో అనే వాళ్ళకి ఆరోగ్యమే ఉండదు. ఏముంటుంది? మొన్న బాగా పోతే జీజేసి పోయాం. పేతురు నేను నుంచుంటా కూడా ఖాళీ లేదు. అసలు పేషెంట్ ఉంటాక లేదు ఖాళీ. దేవుని స్తోత్రం. ఏడందో పేషెంట్ బయట ఉంది. ఏమంటారు దాన్ని? స్ట్రెచ్చర్ మీద
ఆ లోపల బెడ్లు ఫస్ట్ తెస్తారు కానీ బెడ్ ఒకటి ఖాళీ ఉంది, గబ్బా చూసారు, చేసారు, జనాన్ని పెట్టారు. మధ్యాహ్నం నుండి ఏడుంది, ఖాళీ లేవు. ఆడే ఊరు యెహోషువ బయట పట్టుకొని ఉన్నాడు. ఏమో చర్చిలో మనకుందో వాడేమో నుంచొని చూస్తున్నాడు. పేతురు నేను మళ్ళీ 4ంటికి పోయాను, పొద్దున పోయాను, నేను మళ్ళీ 4ంటికి పేతురు అమ్మడు పోయాను. పేతురు నేను పోయి అటు నుంచుంటే ఖాళీ లేదు. ఇటు నుంచుంటేనేమో అటు నుంచి ఇంకో బండి అట్లా పక్క జరగా అంటున్నారు. అక్కడ కూడా ఖాళీ లేదు. చూడండి దినాలు ఎట్లా ఉన్నాయో, అంతే జనాలు. ఏడ బిజీగా ఉండాలి, చర్చిలో బిజీగా ఉంటున్నాయి ఎట్ట. ఖాళీ లేకుండా జనాలు ఉంటున్నారా? ఉండరు. పెళ్ళి వచ్చిందని, మసాలా కొంచెం తక్కువైందని, గ్యాస్ ఇప్పుడిప్పుడే అందుకుంటుందని, ఈ లోపల టైం అయిపోయింది, ఎడక్కాల్సిన ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. నువ్వు ఈ గాడే ముందు దేవుని స్తోత్రం కలుగునగా. ఆయన తలుపులు తెస్తాడు, తర్వాత వెనకాల పడిరా తలుపులు కొట్టు, ప్రభువా ఎవడురా నువ్వు అంటాడు. ఏంది ప్రభువా? నేనే కదా గంట కొట్టి తిని, నేనే కదా మైకి పెట్టి తిని, నేనే కదా సాపులు తిరిగి తిని, చూడరా నా తెలియదు నువ్వు. నేను తలుపు తీసినప్పుడు ద్వారం దగ్గర ఉన్నవాడే, నేను తలుపు తీశాను, వాళ్ళు లోపలికి వచ్చారు, నువ్వెవరు నాకు? నేనల్లా లోపల మత్తయి సువార్త చూసుకో, చదవన్నాడు ఉంది. మళ్ళీ పాస్టర్ గారు నన్నే అంటున్నాడు, నేను అంటల్లా, ఆయన అన్నాడు. చూసుకోండి, ఎవరు తలుపు తీసి ఉంచుతారో, మరి ఎవరు ద్వారం దగ్గరికి వస్తారో, ఎవరు ఇంట్లో కూర్చొని వంట వండుకుంటారు. దేవుని స్తోత్రం. బిజీ పర్సన్, జీజీహెచ్ అంతా పేషెంట్లు బిజీయే, అటెండర్లు అంతా బిజీ వారం అయిపోయింది. ఇదివరకు మనం చిన్నప్పుడు చూసారా? అబ్బా అసలు చేపల మార్కెట్కి వెళ్తే గొడవ అంటారు. పెద్ద ఏదన్నా ఎవరన్నా చెప్పేటప్పుడు సామెత చెబుతారు, అబ్బా ఇంకొకటే గొడవ, చేపల మార్కెట్లో ఉన్నట్టే ఇంట్లో కొంటే అని సామెత చెబుతారు. అంతకన్నా ఘోరం అయిపోయింది, బిజీ అయిపోయింది. జీజీహెచ్ కూడా ఏంది అనారోగ్య సమస్యలు. ఎవరు చూడండి, అంతలా జీజీహెచ్ సరిపోవట్లా, పాతది సరిపోవట్లేదు, కొత్తది సరిపోవట్లేదు. అంటే రోగాలు జనాలని పీడిస్తున్నాయి. సాతానట్ట. అందుకే ఆయన అందరూ సాతానా నా వెనక్కి, ఈ మనుషులు ఈ లోకంలో పుట్టించిన వాటిని నువ్వు మనస్కరిస్తున్నావు, లోపల బాగా చూస్తున్నావు. దేవుడు చెప్పిన మాట నీలో ఉందా? ఆ భయం నీలో ఉందా? దేవుడు కోపపడువాడు, రోషం గలవాడని నీకు తెలియనా? తెలిసినప్పుడు నీలో భయం ఏది? పోయిన ఆదివారం దేవుడు వాక్యముతో గద్దించువాడు, ఆయన చెప్పాడా లేదా? యోబు గ్రంథం 8వ అధ్యాయం పోయిన వారం వాక్యం గుర్తుందా? యోబు గ్రంథం 8వ అధ్యాయం ఎన్ని వచనాలు నేను చెప్పను, ఇప్పుడు గుర్తుందన్నారు. చదవండి గుర్తుందన్నారుగా. యోబు గ్రంథం 8వ అధ్యాయం చదవండి, ఎన్ని వచనాలు. అది కనీసం ఇంట్లో కూర్చొని ఆ ఫోన్ అన్నా తీసి ఆ వాక్యం వింటా ఉంటే వాక్యాలన్నా గుర్తుంటాయి. హల్లెలూయా. 8వ అధ్యాయం 7వ వచనం ఏమనుంది? హల్లెలూయా. దానికి ముందు ఒకటి ఉంది, 5వ వచనం కాడి నుండి, నీవు జాగ్రత్తగా. ఇది మనం మెయిన్ వాక్యం. పేతురు సువర్ణానికి వెళ్ళిపోయాడు, బాగా మొదట కొంచెమే, తుదకు బ్యాంకి మేనేజర్ అయిపోతున్నాడు అనుకున్నట్టు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ముందు దానికి వెళ్ళిపోయాడు పేతురు. అసలు ముందుదేది? ముందు ఏం చెప్పాడు? నువ్వు జాగ్రత్తగా ఎవరిని ఎతకాలా? ప్రతి ఆదివారం మూలవాక్యం జ్ఞాపకం పెట్టుకుంటున్నారా? అబ్బాయి పోయిన ఆదివారం మాకే పని, పోయిన ఆదివారం కూర, ఈ ఆదివారం దాని మీద కొంచెం మంచిది తినాలి. పోయిన ఆదివారం ముసులేదు, ఈ ఆదివారం పోయిన ఆదివారం చిన్న బగిటి, ఆదివారం ఈ మాత్రం గుర్తుంటాయి వాక్యము. ఆయన పోయిన ఆదివారం మనం దేన్ని గర్తించాడు, దేంతో ఆశీర్వదించాడు, ఏది మనం సరి చేసుకోమన్నాడు. మరి మరలా ఆదివారం వస్తుంది, నువ్వు సరి చేసుకుంటున్నావా? మళ్ళీ ఆయన అడుగుతాడుగా, వాక్యమే ఉన్న దేవుడు గద్దిస్తాడు. దేవుడి దగ్గర వాక్యం ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను విడవడం ఎక్కడికి వెళ్ళినా. మరి నువ్వు సరి చేసుకుంటున్నావా? ఎంతమంది సరి చేసుకుంటున్నారు? ఆదివారం టు ఆదివారం వాడు చెప్తున్నాడు, మిగిల్చే
ఆదివారం టు ఆదివారం విన్న వాక్యాన్ని ఎంతమంది సరి చేసుకుంటున్నారు? ఎంతమంది దాన్ని లోపల తినాలా, నమలు వేసుకోవాలి, ఎంటా ఉండాలా? యూట్యూబ్ ఛానల్ పెట్టావు ఎందుకు? నా నెత్తి వేసుకోనా? ఎంతమంది అంటున్నారు? అసలు లైకులు కొట్టట్లా. బాగా అందరూ లైకులు కొట్టండి. ప్రతిదానికి లైకులు కొట్టినప్పుడు తొందరగా యూట్యూబ్లో మనల్ని అనేకులకి షేర్ అయిపోయింది, తెలియని వారికి వెళ్ళిద్ది. లైకులు ఎవరు కొట్టట్లా. లైకులు కంపల్సరిగా లైకులు కొట్టండి. లైకులు మీరు కొట్టట్లేదు. మీ పిల్లలకి చెప్పండి, మీ ఫోన్లలో ఉన్నాయి, అన్నయ్య వాక్యాలు పెట్టాడు కదా, లైక్ కొట్టావా లేదా అని అడగండి. లైక్ కొడుతున్నావా? షేర్ అవ్వాలి కదా, అనేకులు షేర్ చేయాలి కదా, మీరు ఆ పనులు చేయాలి. మరి ఇది పరిచర్యే కదా. వాక్యం వింటున్నారా? ఇంటికి వెళ్ళాక వింటున్నారా? వినరు. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. అది దేవుడి క్రమము. సర్వశక్తి గల దేవుడు ఆయన. ఆయన నువ్వు భయభక్తితో వెతకాలి, నీతిగా ఎతకాలి, యథార్థంగా ఎతకాలి. హల్లెలూయా. చూడు, మార్కు సువార్త 5వ అధ్యాయము ముగించుకుందాం, అయిపోయింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 28. ఆమె యేసును గూర్చి విని నేను మార్కు సువార్త 5వ అధ్యాయం ఏదమ్మా? మార్కు సువార్త 5వ అధ్యాయం 28 ఏమనుంది? అది చదువు. హల్లెలూయా. ఏం ముట్టాలనుకుంది? ఆయన వస్త్రం ఆయన ముట్టితే శ్రమతో ఉంది, బాధతో ఉంది, రక్తస్రావంతో ఉంది, తగ్గట్లేదు. ఎన్నో ఏళ్ళ నుండి తగ్గట్లేదు. ఆమె ఏమి నమ్మింది? ఆయన వస్త్రంలో ముట్టినా చాలు, ఆయన నోటి నుండి వచ్చి వాక్కు శక్తి ఉంది, ఆయన శరీరమునకు చేతికి ఆయన వచ్చి అసలు ముందు ఆయన నోటి నుండి వచ్చి వాక్య శక్తి ఉన్నప్పుడు ఆయన వస్త్రమును ముట్టినను నాకు ఏం కోరింది? స్వస్థత. చెప్పండి మరి పెద్దగా. మీకు స్వస్థత కోరట్లేదు అనుకోవటం మీరు. ఆమె స్వస్థత కోరింది కాబట్టి వస్త్రాన్ని ముట్టుకున్నా చాలా అయింది అనుకుంది. ఇజ్రాయెల్ అని ఉండేవాడు మన సంఘంలో ఫస్ట్లో. వాళ్ళ ఆవిడికి గుర్తుందా? నెలసరి రావట్లేదని వాళ్ళ ఆవిడ గురించి ఎన్నాళ్ళు ప్రార్థన చేశారు. నేను ప్రార్థన రామాయ అంటే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. ప్రార్థన చేయగా ఆమె కొద్ది రోజులు వచ్చింది. నేను వచ్చినప్పుడు మరుసటి వారంలో దేవుడు బయలుపరిచాడు, ఇక నీకున్న రోగము నిన్ను విడిచి పోతుంది. ఆమె సాక్ష్యం తర్వాత వారంలో సాక్ష్యం చెప్పింది. మరలా ఏమైపోయారు? దేవుడు అదే అన్నాడు, నేను మీ ఎదుట ఉన్నాను, మీరు నన్ను గ్రహించలేరు, చూడలేరు, వినలేరు, నాతో మాట్లాడలేరు. ఎందుకంటే మీలో గర్విష్ఠితనం, మీ గర్విష్ఠితనం మిమ్మల్ని నన్ను దూరం చేస్తున్నది. నేను ఆ దూరంగా ఉండకుండా ఉండుటకు అడ్డంగా ఉన్న అడ్డతెరను చించి తిని, ప్రాణం పెట్టి తిని, రక్తం చిందించి తిని, అడ్డుతెర చించి పరిశుద్ధ ఆలయంలోకి ప్రతి జనమును లోపలికి పిలిచి తిని, లోపలికి రమ్మంటే మీరు ఇంకా మీలో అడ్డుతెరను పెట్టుకొని, గర్విష్ఠితనాన్ని పెట్టుకొని, అన్నిటిని పెట్టుకొని దేవ దోషాలు చేస్తూ మీరు చేస్తున్న పని. కానీ ఇక్కడ ఈ స్త్రీ వస్త్రాన్ని ముట్టిన, అదే వస్త్రమును ముట్టినను నేను. ఎంతమంది ఆలయంలోకి శ్రద్ధగా వెళ్తే పనులు జరుగుతాయని నమ్మారు? భయభక్తులు కలిగి శ్రద్ధగా ఉంటే ఆలయంలో పనులు జరుగుతాయి. నువ్వు ఏదైనా పనులు జరుగుతాయి. నువ్వు సేవకుడు చెప్పపోయాను, సేవకుడు నీకు చెబుతాడు. అసలు నువ్వు ఎందు నిమిత్తం బాధపడుతున్నావో కూడా చెబుతాడు. ఎందుకు? నువ్వు నమ్మిన దేవుడు జీవం గల దేవుడు. అతను సేవకుడు ద్వారా నీతో కంపల్సరిగా మాట్లాడతాడు. చూడు, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 12వ వచనం. ఆమేన్.
చూడండి, అక్కడ పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను. ఎవరు చేయించాడు? దేవుడు చేయించాడు. శిష్యుడి చేత ఎవరు చేయించాడు? సేవకుడి చేత. ఇప్పుడు సేవకులు ఎవరున్నారు? సేవకుడిని ఎవరెవరు జరుపుతున్నారు? సేవకుడు జరుపుతున్నారా? అప్పుడు దేవుడు జరుపుతున్నారా? సేవకుడికి పెడుతున్నారా? దేవుడికి పెడుతున్నారా? ఎవరెవరు సేవకుడికి మేము అట్టా మేము ఎట్టా అని ఎవరెవరు అంటున్నారు? అన్న వాళ్ళందరూ ఎవరిని అన్నట్టు? దేవుడిది. దేవుడు అందులో ఉంటేనాగా, సేవకుడు ఉంటేనాగా నీకు రోగాలు పోయినాయి, నీకు స్వస్థతలు కలిగినాయి, నీ కార్యాలు జరిగినాయి. మరి అదే సేవకుడు నోటి దేవుడు మాట్లాడితే ఎందుకు దూషంలో? ఎందుకు నీ మనసు కఠినపరుచుకుంటావు సర్దిద్దుకోకుండా? నా గద్దింపులకు లోపడిన వాడు నా వాడు. సామెతల గ్రంథం చదవండి బాగా. నేను ఇప్పుడు చదివిచ్చా కదా సామెతల గ్రంథం, ఆల్రెడీ మీకు సార్ చదివిచ్చియా. ఆ సామెతగా ఆ అధ్యాయం మొత్తం చదవండి బాగా. అందులో ఉంటుంది, కుమారుడా నా గద్దింపును నువ్వు తృణీకరించవద్దు, అది నీకు కీడు. నా గద్దింపును కంఠస్వరంగా పెట్టుకో, నీ చేతికి కంకణంగా కట్టుకో, విశ్వాసం అనే డాలును ధరించో, ప్రార్థనలో వెలుగులాడు, నాతో నడువు, వాక్యమును పరిశుద్ధ గ్రంథమును నీకు అప్పగించింది, నిశ్చయముగా నీ ఇంటికి నేను వచ్చింది, నీవు నూరంతరగా ఫలింపజేయదు గాక. నువ్వు నూరంతరగా ఫలిస్తావు. దేవుడు మాట్లాడాడు, నేను కాదు. దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఫలిస్తావు, నువ్వు నూరంతరగా ఫలిస్తావు. ఉత్సాహం ఫలించాడు, నువ్వు ఫలిస్తావు. ఆరోగ్యమా కంపలుగా నీ దేహములకు ఆరోగ్యం వచ్చింది, నీ ఎముకలకు సత్తువ బలము వచ్చింది. ఇది దేవుడు మాట్లాడిన మాట. ఈ దినం ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు పనులు ఉన్నారో కూడా తెలియదు. వింటున్న వాళ్ళల్లో యూట్యూబ్ ఇక ముందు వారు వినండి, నువ్వు ఏ ఇతరం ఎత్తి పంట రాలేదనుకుంటున్నావో ఇస్సాకు ఫలించినట్టు ఈ దినమున ఈ దేవుని మాట నీవు నమ్మిన ఎడల, శ్రద్ధగా విశ్వాసంతో ఉన్న ఎడల, నీవు ఏ పని చేస్తున్నావో, ఏ పని మీద విత్తనం విత్తావో ఆ విత్తనం నూరంతరగా ఫలించునుగాక. నువ్వు బహుగా సమృద్ధిగా దీవించబడుదువుగాక. నీ కొట్టలోని ద్రాక్ష రసము నిండి పొంగి పొర్లునుగాక. నీ ధాన్యము నుండి అనేకులకు పెట్టే చేతులుగా మీ చేతులు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.